హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్‌తో మీ ముందుకొచ్చాను. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. సో లైక్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము బిల్డర్ కమ్ ఓనర్ దగ్గర ఉన్నామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్ మీ గుడ్ నేమ్ అండి? మల్లేష్ నా పేరు. మల్లేశం సార్ గారు. అండ్ ఈ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు సార్? ఇది 300 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 300 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ లొకేషన్ పేరు సార్ ఇది దత్తాత్రేయ నగర్. దత్తాత్రేయ నగర్ ఉంటుంది. అండ్ హైతనగర్ దగ్గరలో ఉంటుంది. మహేశ్వరి నగర్ అండ్ దత్తాత్రేయ నగర్ హైతనగర్ దగ్గరలో ఉంది. ఇప్పుడు హైతనగర్ బస్ స్టాండ్ నుంచి ఎంత దూరం సార్? ఎగ్జాక్ట్లీ 1.9 2 కిలోమీటర్ లోపల ఉంటుంది. ఓకే. ఇక్కడ మన కుంట్లూరు రోడ్ కి వచ్చేసి హాఫ్ కేఎం ఉంటుంది. కుంట్లూరు 500 మీటర్స్. కుంట్లూరు రోడ్ కి వచ్చేసి హాఫ్ కిలోమీటర్ అండ్ హైతనగర్ బస్ స్టాండ్ కి 2 కిలోమీటర్స్ లోపలే ఉంటుందని చెప్తున్నారు. ఓకే. ఇక్కడ టోటల్ గా ఎన్ని ఫ్లాట్స్ వచ్చాయి సార్? ఇది ఫ్లోర్ కు 2 వేసాము. ఓకే. మొత్తం 8 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ గా 8 ఫ్లాట్స్ వచ్చాయి. ఓకే. ఎంత ఎస్ఎఫ్టీ సార్? 1025 ఉంటుంది. 1025 ఎస్ఎఫ్టీ లో ఈచ్ ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈచ్ ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఈ ఫ్లోర్ కు 2 కాబట్టి ఒకటి ఈస్ట్ ఉంటుంది, ఒకటి వెస్ట్ ఉంటుంది. ఓకే. రేట్ ఏం చెప్తున్నారు సార్? 48 lakhs చెప్తున్నాం. ఓకే. అంటే 4700 పడుతుంది పర్ ఎస్ఎఫ్టీ. ఓకే. విత్ అమెంటీస్ అంటే కార్ పార్కింగ్, సఫిషియెంట్ కార్ పార్కింగ్ వస్తుంది. ఓకే. లిఫ్ట్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది. ఓకే. సో అన్ని కలుపుకొని మనకి 4700 పర్ ఎస్ఎఫ్టీ కోడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 48 లక్షలు 2 BHK ఫ్లాట్ అనేది చెప్తున్నారు సార్ వాళ్ళు. అండ్ ఇప్పుడు పేమెంట్ మోడ్ ఏమైనా మార్చుకొని కొంచెం ఎక్కువ క్యాష్ కట్టినట్లయితే మీరు డిస్కౌంట్ అంటే లైట్ గా తగ్గించడం కూడా జరుగుతుంది. అవకాశం ఇద్దాం. అది అంటే కస్టమర్ టు కస్టమర్ ఎట్లా పేమెంట్ చేస్తారు, పేమెంట్ విధానాన్ని బట్టి మనం నెగోషియేట్ చేద్దాం. ఓకే. సో చూస్తున్నారు కదండి, మనం సార్ దగ్గర కంప్లీట్ గా డీటెయిల్స్ తీసుకోవడం జరిగిందండి. సో జెన్యూన్ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నాము. స్క్రీన్ పైన సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే హైతనగర్ లొకేషన్లో లో బడ్జెట్లో 2 BHK ఫ్లాట్స్ దట్టు రెడీ టు మూవ్లో చూస్తున్నారో ఒక్కసారి సార్ కాల్ చేయండి, ఈ సైట్ విజిట్ చేయండి అండ్ ప్రాజెక్ట్ విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే ఇక్కడ మీరు పేమెంట్ చేసి ఫ్లాట్స్ అనేది తీసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. బిల్డర్ దగ్గర మనము ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నాము అండ్ ఈ అపార్ట్మెంట్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేస్తారన్న విషయం క్లియర్గా తెలుసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి నేను అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. ఎలివేషన్ ఎక్సలెంట్గా చేయించారు అండ్ ఈ అపార్ట్మెంట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. అండ్ అదేవిధంగా అపార్ట్మెంట్ ముందున్నటువంటి రోడ్ చూపిస్తున్నామండి. ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్తో ఉందండి. సో 30 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అండ్ మనకి మోడల్ ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిద్దామండి. సో ముందుగా మనం లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి హైతనగర్ బస్ స్టాప్ అండ్ హైతనగర్ మెయిన్ రోడ్ అండి. సో ఈ హైతనగర్ మెయిన్ రోడ్ అండ్ విజయవాడ హైవే రోడ్ నుంచి కేవలం 2 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి కుంట్లూరు రోడ్ అండి. సో ఈ కుంట్లూరు రోడ్ నుంచి అపార్ట్మెంట్ వరకు కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అపార్ట్మెంట్ దగ్గరకు రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము, గేట్ చూపిస్తున్నామండి. సో ర్యాంప్ ఏరియా గేట్ అనేది మనకి రోడ్ కంటే ఆల్మోస్ట్ మనకి 1.5 feet to 2 feet హైట్ వేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియాకి ఎంట్రీ అవుతున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగిందండి. సో మనకి అన్ని ఫ్లాట్స్ వాళ్ళు పార్కింగ్ చేసుకోవడానికి వీలు ఉండే విధంగా సఫిషియెంట్గా పెద్ద సైజుగా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్లో భాగంగా మనకి పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్లాట్స్ వచ్చేసి టోటల్గా 8 ఫ్లాట్స్ రావడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. సో లిఫ్ట్ ఏరియా దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నామండి. సో ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయడం జరిగింది. అండ్ కృష్ణ వాటర్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నానండి. మనకి లిఫ్ట్ ఆపోజిట్లో స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాం. ఎలివేషన్ కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నామండి. కారిడార్ ఏరియా అనేది స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాము. లిఫ్ట్ ఏరియాకు ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ చూపిస్తున్నాము. ఇక్కడ మనకి ఆపోజిట్ డోర్స్ కాకుండా మనకి క్రాస్ డోర్స్ ఇచ్చారండి. సో క్రాస్ డోర్స్ ఇవ్వడం వల్ల మనకి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి డోర్ యొక్క చౌకోట్ చూపిస్తున్నాను అండ్ డోర్ చూపిస్తున్నానండి. సో 100% పూర్తిగా టేక్ వుడ్తో చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి పవర్ సాకెట్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ అపార్ట్మెంట్ అనేది మనకి వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే విధంగా డిజైన్ చేశారు.
అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ చూపిస్తున్నానండి. 2 విండోస్ ఇక్కడ హాల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి మరొక విండో ప్రొవైడ్ చేశారు. సో డోర్ పక్కన ఉన్నటువంటి విండో అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపించుకొని మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. కిచెన్ ఏరియా చూపిస్తున్నానండి. కిచెన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము అండ్ విండో చూపిస్తున్నాము, టైల్ వర్క్ చూపిస్తున్నాము. స్పేసెస్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నామండి. యూటిలిటీ ఏరియా వచ్చేసి మనకి స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ కిచెన్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుందండి. కిచెన్ ఏరియా కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ ఇచ్చారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తో ఫ్లోరింగ్ చేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో వాష్రూమ్ అనేది స్పేసెస్ రావడం జరిగింది అండ్ వాష్రూమ్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అపార్ట్మెంట్ అనేది పూర్తిగా రెడ్ బ్రిక్స్ అండ్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హైతనగర్ బస్ స్టాండ్కి ఇది కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి చూపించడం జరుగుతుందండి. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ప్లెయిన్ గా ఉన్నటువంటి సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారండి. సో షెల్ఫ్లు అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేద్దాము అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. సో హాల్ నుంచి మనకి ఇక్కడ బాల్కనీ ఏరియా లాగా ప్రొవైడ్ చేశారు అండ్ బాల్కనీ ఏరియా లాగా ఉన్నటువంటి ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా లాగా అరేంజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ వాల్ కి టైల్స్ చెక్ చేశారు అండ్ యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. అవుట్ సైడ్ వ్యూ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఎక్సలెంట్ లొకేషన్ అండి. సో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేదు అండ్ పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది అండ్ సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే స్కూల్స్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుందండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్ గా కవర్ చేద్దామండి. సో ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేయడం టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. హైతనగర్ కి సంబంధించినటువంటి ఏరియా అంతా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయినటువంటి ఏరియా అండ్ అదేవిధంగా అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవండి. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా, డెవలప్ అయినటువంటి ఏరియా అండ్ హైతనగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ కుంట్లూరు మెయిన్ రోడ్కి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యూన్ ప్రాపర్టీస్ అండ్ ఓనర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.